అన్న నమస్తే అన్న. నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక సంఘటన జరిగి కొంతమంది మరణించారు. దానిపై ప్రభుత్వం సరైన స్పందన చేసింది అనుకుంటున్నారా లేదా? అనే ప్రభుత్వం అయితే సరైన స్పందన చేయలేదనే. ఎందుకంటే గతంలో ఎల్జీ ఫార్మర్స్ కంపెనీలో చనిపోయినప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ 6 అవర్స్లో వచ్చి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించారని. దీంట్లో 20 లక్షల రూపాయలు నష్టపరిహారం అంటే ఏ కుటుంబానికి ఎటువంటి అంటే నష్టపరిహారం అయితే ఇచ్చారు తప్ప కానీ ఎటువంటి సరిపోదు. దాంట్లో కూడా కాంట్రాక్టర్ కార్మికులు 3 ఎంప్లాయీస్ ఒక 7 మెంబర్స్ చనిపోయారండి. ఈరోజే నన్ను ఎప్పుడైతే మనం చూసాము ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నింటిలో వైరల్ అయింది, అమ్మ కొడుకుని జాగ్రత్తగా చూసుకో, పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి, నేను చనిపోతున్నానని చెప్పి తండ్రి మనోవేదంతో ఎంతో బాధపడి చెప్పాడు. తను కూడా పైడిరాజు అనే వ్యక్తి గంగవరం గ్రామం నిర్వాసితుడు, కాంట్రాక్ట్ కార్మికుడు. ఈరోజు ఇప్పుడు తెల్లవారు 8:30 గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న సందర్భంగా తెలుసుకొని అతనికి గంట వ్యవధిలోనే పోస్ట్ మార్టం చేసి అతన్ని బాడీని బయటకు అవుట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే వచ్చి సింపతి వాళ్ళకి జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమయానికి ఆ డెడ్ బాడీని బయటకు పంపించడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా అక్కడ ఎటువంటి మన ఎక్స్ట్రాస్ మాత్రం చాలా తక్కువండి. ఎంత చూసుకున్నా కూడా ఎంత సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పటికీ 20 లక్షల రూపాయలు అంటే అది చిన్నదేనండి. కానీ నారా లోకేష్ గారు ఎవరో ₹1 కోటి ఇవ్వాలంటే ఏం తెలుసయ్యా నీకు అని చెప్పి మాట్లాడారు కదా, ఎందుకంటారు? సార్, నారా లోకేష్ గారికి అక్కడ ఏం మాట్లాడాలో మతిస్థితం లేని మాటలు మాట్లాడుతున్నారండి. అక్కడ జరిగింది ఒకటి, అతను మాట్లాడే మాటలు ఒకటి అండి. నారా లోకేష్ గారు ఆయనకి సబ్జెక్ట్ తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన సబ్జెక్ట్ అక్కడ ఏమంటున్నారంటే 27 లక్షల రూపాయలు కుటుంబానికి ఏం సరిపోతే ₹1 కోటి డిమాండ్ చేస్తే ఎంతో కొంత ఒక 50 లక్షలు 70 లక్షల రూపాయలకి వస్తుందని అతను అనుకుంటే అతను అక్కడ ఏదో టాపిక్ డైవర్ట్ చేయాలని ఏదో టాపిక్ పొలిటికల్స్ చేస్తున్నాడని తప్ప కానీ ఆయనకి నారా లోకేష్ గారికి అయితే అక్కడ ఏమీ తెలియదండి, పూర్తి జీరో. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చినప్పుడు దేనికి వచ్చారో మర్చిపోయా, మరి దేనికో తెలియదు కానీ జగన్ ఉంటే ఈ పాటికి స్టీల్ ప్లాంట్ లేకపోతే అమ్మేద్దుడు, నేను కాబట్టి ఆపాను అంటున్నారు. నేను అటువంటి సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, కుమారస్వామి గారు 2021 అసెంబ్లీ ఎన్నికల్లోని అసెంబ్లీ తీర్మానంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఆపడం జరిగిందండి. ఆయన చెప్పారు, కుమారస్వామి గారు కేంద్ర మినిస్టర్ గారు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఇన్స్టాగ్రామ్ ఆయన సోషల్ మీడియా చూడరేమో కానీ నాకు తెలియదు కానీ క్లియర్గా ఆయన చెప్పారండి. కుమారస్వామి గారే చెప్పారు 2021లో సీఎం జగన్ గారు ఉండేటప్పుడు మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మన లాస్ట్ టైం మన 2024 మేలో ఎలక్షన్లో జరిగినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కూడా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి గారండి. ఈ రోజు వచ్చి వీళ్ళు ఎక్కడ అడ్డుకున్నారండి? కనీసం ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ కార్మికులకు తినడానికి తాగడానికి కూడా ఈరోజు క్యాంటీన్ లేని పరిస్థితి అండి స్టీల్ ప్లాంట్లోనే. ఒక పర్సన్తో మాట్లాడుకుంటే ఈవినింగ్కి మెమో ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఉన్నారండి కూటమి ప్రభుత్వం. ఎక్కడ జరుగుతుంది? ఒక కార్మికుడికి అన్యాయమే జరుగుతుంది తప్ప కానీ కార్మికుడికి అక్కడ ఏం జరగట్లేదు. కనీసం టాయిలెట్ వేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఆ వెనకాల ఆఫీసర్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందండి ఈరోజు.